ఎపిసోడ్ 1 యుద్ధ నీతి. ఆ రాజ్యంలోని జనమంతా ఛత్రపతి ఛత్రపతి అని జేజేలు పలుకుతున్నారు. అప్పుడే ఒళ్లంతా గాయాలతో చేతిలో కత్తి పట్టుకుని గుర్రం మీద ఆ రాజ్యపు వీధుల్లోకి వస్తున్నాడు ఛత్రపతి శివాజీ. యుద్ధంలో గెలిచి తన సైన్యంతో రాజ్యంలోకి తిరిగొస్తుంటే ఆడవారు హారతి పడుతూ పూలు చల్లుతున్నారు. రాజ్యం మధ్యలో ఉన్న భవానీమాత గుడి దగ్గర గుర్రం దిగి దండం పెట్టుకుంటున్న శివాజీ దగ్గరికి మహారాజ్ మహారాజ్ అంటూ ఒక దూత పరిగెత్తుకుంటూ వచ్చి చేతిలో ఉన్న సమాచార లేఖని శివాజీకిచ్చాడు. ఆ లేఖను చదివిన శివాజీ ముఖంలో ఆందోళన మొదలైంది. మహారాజు ముఖంలోని మార్పులను గమనించిన సైనికాధికారి మనసులో ఏదో కీడు శంకించింది. మరో యుద్ధం అని తనలో తాననుకుని కోటలోకి వెళ్లిపోయాడు ఛత్రపతి శివాజీ. శత్రువులపై గెలవాలంటే రెండే దారులు. 1 ఎదురుపడి పోరాడాలి, 2 అదును చూసి హతమార్చాలి. అయితే ఏ దారిలో ఎప్పుడు వెళ్లాలనేది ఒక మహారాజుకు ఖచ్చితంగా తెలిసుండాలి. ఈ విషయంలో ఛత్రపతి శివాజీని మించిన వాళ్లు లేరు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా సామ్రాజ్యాన్ని మెల్లమెల్లగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాలని శివాజీ పోరాడుతున్నాడు. ఇప్పటికే చాలా చిన్న చిన్న రాజ్యాలను స్వాధీనం చేసుకుని విజయభేరి మోగించాడు. ఈ విషయంలో శివాజీపై ఆదిల్ షా సుల్తాన్ చాలా కోపంగా ఉన్నాడు. వెంటనే సేనాపతి అఫ్జల్ ఖాన్ని పిలిచి, అఫ్జల్ ఖాన్, మనం ఆ శివాజీని ఆపలేమా? అతని జోరు కడ్డుకట్ట వెయ్యలేమా అని ఆదిల్ షా అడిగాడు. సుల్తాన్, అది చాలా చిన్న పని. ఆ శివాజీ తల తీసుకురమ్మంటారా, లేదంటే బందీ చేసి మీ పాదాల ముందు పడేయమంటారా? ఆజ్ఞాపించండి అని ఎంతో పొగరుగా అన్నాడు అఫ్జల్ ఖాన్. మనమేంటో తెలిసి కూడా మన సామ్రాజ్యంలో చాలా భాగాల్ని ఆక్రమించుకుంటూ వస్తున్నాడంటే ఆ శివాజీని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పాడు ఆదిల్ షా. ఆ సమయంలో నేనిక్కడ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు నేనే స్వయంగా రంగంలో దిగి ఆ శివాజీ తల నరుకుతాను అని చెప్పాడు అఫ్జల్ ఖాన్. శభాష్ అఫ్జల్ ఖాన్, చూపించు నీ సత్తా, ఆ శివాజీ సంగతేంటో చూడు అని గట్టిగా అరిచాడు ఆదిల్ షా. ఇక అప్పటి నుండి శివాజీకి కోపం తెప్పించే పని పెట్టుకున్నాడు అఫ్జల్ ఖాన్. శివాజీ యుద్ధం చేసేలా రెచ్చగొడుతున్నాడు. తన దారిలో వచ్చే అన్ని ప్రాంతాలపై దాడి చేసుకుంటూ వెళ్తూ వాయ్ నగరాన్ని స్వాధీనం చేసుకుని పూనా సమీపంలో చాలా ప్రాంతాలపై దాడులు చేసి అడ్డొచ్చిన వారిని చంపేశాడు. ఈ క్రమంలోనే శివాజీ అన్న శంభు మహారాజ్ని కూడా కిరాతకంగా నరికేశాడు. శిక్షణా శిబిరంలో ఒకేసారి 5గురితో పోరుకు దిగిన శివాజీ దగ్గరికి ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, శంభు మహారాజ్ వీరమరణం పొందారు అని వణుకుతూ చెప్పాడు. అది విన్న శివాజీకి ఒక్క క్షణం పాటు ఏకాగ్రత తప్పింది. మిగిలిన వీరులు కూడా శిక్షణ ఆపి రాజువైపు చూశారు. వెంటనే, ఎందుకాపారు, కానివ్వండి అంటూ కత్తి సాము చేస్తున్నాడు శివాజీ. కాని శివాజీ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. గుండెల్లోని బాధంతా చేతిలోకొచ్చి కత్తిని అతివేగంగా తిప్పుతున్నాడు. ఒక్కో దెబ్బకి అవతలవాడి కత్తి వంగిపోవడమో లేక విరిగిపోవడమో జరుగుతోంది. అంతే, కత్తులను వదిలేసి ఆ 5గురు దూరంగా వెళ్లిపోయారు. శివాజీ అలా గాల్లోకి కత్తి తిప్పుతూ ఒక్కసారిగా అఫ్జల్ ఖాన్ అని గట్టిగా అరిచి చేతిలోని కత్తిని కిందకు విసిరేశాడు. అదే సమయంలో పూజా మందిరంలో ధ్యానంలో ఉన్న రాజమాత జీజాబాయి కొడుకు శంభు మరణవార్త విని స్తంభించిపోయింది. కాని విషయం తెలిస్తే శివాజీ ఏం చేస్తాడో తెలిసిన రాజమాత శివాజీ దగ్గరికి వెళ్లి, చూడ్నాన్నా, అఫ్జల్ ఖాన్ చాలా మూర్ఖుడు. అతని సైన్యం ముందు మన సైన్యం సరిపోదు. ఈ సమయంలో నువ్వు ఆవేశపడకూడదు, ఆలోచనతో అడుగు ముందుకు వెయ్యాలి అని చెప్పి అతని కోపాన్ని కొంచెం తగ్గించింది. ఎలాగైనా అన్నసావుకి ప్రతీకారం తీసుకోవాలని సమయం కోసం ఎదురు చూస్తున్న శివాజీకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మహారాజ్, ఆదిల్ షా సేనాపతి అఫ్జల్ ఖాన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీ ధైర్య సాహసాలు, మీ పోరాట పటిమకు ముగ్ధుడై మీతో సమావేశానికి ఆసక్తి చూపుతున్నారు అని శివాజీకి అఫ్జల్ ఖాన్ అనుచరుడైన కృష్ణ భాస్కర్ సందేశం తీసుకొచ్చాడు. శివాజీకి బ్రాహ్మణుల మీద గౌరవం ఉంది. అది అఫ్జల్ ఖాన్ కూడా తెలుసు. అందుకే శివాజీ దగ్గరికి కృష్ణ భాస్కర్ ని పంపించాడు. కొద్దిగా ఆలోచించిన శివాజీ, అఫ్జల్ ఖాన్ ని కలవడం నాకిష్టం లేదు అని చెప్పాడు. క్షమించండి మహారాజ్, కారణం తెలుసుకోవచ్చా అని వినయంగా అడిగాడు కృష్ణ భాస్కర్.
కృష్ణ భాస్కర్, మేము మీ సేనాపతి గురించి చాలా విన్నాం. ఆయన ధైర్య సాహసాల గురించి జనాలంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అది మాకు ముచ్చటేసింది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది అని మెల్లగా అన్నాడు శివాజీ. ఆ మాటలకు కృష్ణభాస్కర్ చిన్నగా నవ్వి, మీరనుకుంటున్నట్టు జరగదు రాజా. మీరు మా ఖాన్ సాబ్కి తమ్ముళ్లాంటి వారు. ఆయన మీతో సంధి చేసుకోవాలనుకుంటున్నారు. మీరిద్దరూ కలిస్తే మిమ్మల్ని తట్టుకోవడం ఈ భారతఖండంలో ఎవరి వల్ల కాదు అని భాస్కర్ చెప్పగానే అతని మాటల్లో అఫ్జల్ ఖాన్ ఆలోచనలు శివాజీకి అర్థమయ్యాయి. ఖాన్ సాబ్తో కలిసి పనిచేయడం మాక్కూడా ఇష్టమే, కానీ మాదో విన్నపం. ఖాన్ సాబ్ని మా అతిథిగా రమ్మనండి. ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం మాకు ఆనందకరమైన విషయం అని అన్నాడు శివాజీ. కొద్దిగా ఆలోచించిన కృష్ణభాస్కర్ శివాజీ మనసులో ఏముందో అంచనా వేసే ప్రయత్నం చేసి, సరే, మీ కోరికను ఖాన్ సాబ్కి వివరిస్తాను అని చెప్పి వెళ్లబోతూ ఉంటే అతన్ని ఆపిన శివాజీ, ఇంకో విషయం, ఖాన్ సాబ్ని మా రాజ్యంలోనే కలుస్తాను. అది కూడా ఎలాంటి ఆయుధాలు లేకుండా. ప్రతాప్గఢ్ ప్రాంతంలోని అతిథి గృహంలో అఫ్జల్ ఖాన్ కోసం రాజ మర్యాదలు ఎదురుచూస్తూ ఉంటాయి అని చెప్పాడు. కృష్ణభాస్కర్కి విషయం అర్థమై సరే అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదంతా తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతని రక్షకుడితో, చూసావా సయీద్, శివాజీకి మనమంటే ఎంత భయమో, పేరికి పంద అని తన కత్తిని పదును చేస్తూ అన్నాడు. కానీ ఖాన్ సాబ్, ప్రతాప్గఢ్లో మనం శివాజీని కలుసుకోవడం సరైన పనేనా అని సయ్యద్ బందా అన్న మాటలకు కొద్దిగా ఆలోచించిన అఫ్జల్ ఖాన్, చూద్దాం ఆ పిల్ల కుంక శివాజీకి ఎంత దమ్ముందో అని చేతిలో ఉన్న కత్తిని గాల్లోకి ఎగరేశాడు. అనుకున్న విధంగా అతిథి గృహంలోకి చేరుకొని శివాజీ కోసం ఎదురు చూస్తున్నాడు అఫ్జల్ ఖాన్. అప్పటికే చాలా సమయమైంది. శివాజీ అక్కడికి రాకపోవడం వల్ల అఫ్జల్ ఖాన్కి విసుగ్గా ఉంది. అతని మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. అది గమనించిన అఫ్జల్ ఖాన్ రక్షకుడు సయ్యద్ బందా, ఖాన్ సాబ్, మీరెందుకింత ఆలోచిస్తున్నారు? ఆ శివాజీ చాలా చిన్నరాజు. వాడిని మనం యుద్ధం చేసి సులభంగా చంపేయొచ్చు. అసలు ఈ చర్చలు అవసరమా అని అడిగాడు. కొంత సమయంలో అంతా నీకే అర్థమవుతుంది అని మెల్లగా చెప్పాడు అఫ్జల్ ఖాన్. సంధి జరిగే ముందు రోజు ఒక గూఢాచారిని కలిసిన ఆదిల్షా జరుగుతున్న దాని గురించి తెలుసుకున్నాడు. దాంతో అఫ్జల్ ఖాన్ కి ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలపమని చెప్పి ఆ గూఢాచారిని ప్రతాప్గఢ్ వైపు పంపాడు. ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ శివాజీని కలిసే ముందే అఫ్జల్ ఖాన్ కి తెలియాలని సుల్తాన్ ఆదిల్షా చెప్పడంతో ఆ గూఢాచారి వేగంగా గుర్రంపై ప్రతాప్గఢ్కి వస్తున్నాడు. అతను ఇంకో 20 నిమిషాల్లో ఆ చోటికి చేరుకుంటాడు. సమయం గడుస్తూనే ఉంది. శివాజీ ఇంకా సమావేశానికి రాలేదు. కృష్ణ, అసలేమైంది? శివాజీ వస్తాడా లేదా? లేదంటే నన్ను కలవడానికి భయపడి అటు నుండటే పారిపోయాడా అంటూ అఫ్జల్ ఖాన్ వికృతంగా నవ్వుతున్నాడు. సయ్యద్ బందా కూడా అతనితో కలిసి వెటకారంగా నవ్వుతున్నాడు. కృష్ణ భాస్కర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కృష్ణ, వెళ్ళి ఆ శివాజీని తీసుకురా అని చెప్పాడు అఫ్జల్ ఖాన్. అప్పుడే అతిథి గృహంలో నుండి బయటకు వచ్చిన కృష్ణ భాస్కర్ కి వాతావరణం గందరగోళంగా కనిపించింది. హోరున గాలి వీస్తోంది. ఆకాశం మబ్బులు కమ్ముకొనుంది. దూరంగా ఉరుములు మెరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడే తుఫాను వేగంగా గుర్రంపై వస్తున్న ఛత్రపతి శివాజీని చూసిన కృష్ణ భాస్కర్ కి గుండెలు జారిపోయాయి. గుర్రం దిగి లోపలికి వస్తున్న శివాజీతో, మహారాజా, ఖాన్ సాబ్ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు కృష్ణ భాస్కర్. శివాజీకి ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో బాగా తెలుసు. అందుకే కావాలనే ఆలస్యంగా వచ్చాడు. కృష్ణ భాస్కర్ వైపు తీక్షణంగా చూసిన శివాజీ, లోపలెవరెవరున్నారు అని అడిగాడు. అఫ్జల్ ఖాన్ ఇంకా అతని రక్షకుడు సయ్యద్ బందా అని చెప్పాడు కృష్ణ భాస్కర్. ఒంటరిగా కలుద్దామని చెప్పాం కదా, మరి సయ్యద్ బందా లోపలేం చేస్తున్నాడు అని శివాజీ గంభీరంగా అడిగేసరికి, క్షమించండి మహారాజా అని అతిథి గృహం లోపలికి పరుగున వెళ్లాడు కృష్ణ భాస్కర్. కృష్ణ భాస్కర్ లోపలికి అడుగు పెట్టగానే అతని నీడను చూసి కూర్చున్నవాడల్లా ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు అఫ్జల్ ఖాన్. శివాజీ వచ్చాడేమో అని అతను భయపడ్డాడు. కాని కృష్ణ భాస్కర్ ని చూసి కొంచెం కుదుటపడి తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఖాన్ సాబ్, బయట శివాజీ ఉన్నారు. మిమ్మల్ని ఒంటరిగా కలుస్తారట. సయ్యద్ బందని బయటికి పంపమన్నారు అని చెప్పాడు కృష్ణ భాస్కర్. ఆ మాటలకు ఒక్కసారి సయ్యద్ బందా వైపు చూసిన అఫ్జల్ ఖాన్ తన మనసులో సంకోచాన్ని కనబడనివ్వకుండా, సయ్యద్, నువ్వెళ్ళు. శివాజీకి నేనొక్కడే చాలు
అని కొద్దిగా దృఢంగా చెప్పాడు. సరే అని బయటకు వచ్చిన సయ్యద్ బందా శివాజీ వైపు చూస్తూ వెళ్తున్నాడు. లోపలికి వెళ్తున్న శివాజీ కూడా సయ్యద్ బందా వైపు ఒక్కసారి చూశాడు. ఆ చూపుల్లోని తీవ్రతకు సయ్యద్ బందకి కొద్దిగా కంగారు కలిగింది. కాని శివాజీకి అతని కళ్లలో కంగారు కంటే ఎక్కువ అతని తెలివి కనిపించింది. అందుకే సైనికుడు జీవాజీని పిలిచి సయ్యద్ బందపై ఒక కన్నేసుంచమని చెప్పి జై భవానీ అంటూ అతిథి గృహంలోకి అడుగుపెట్టాడు శివాజీ. శివాజీని చూడగానే అఫ్జల్ ఖాన్కి ఆ ఛత్రపతి శివాజీ తల తీసుకొచ్చి నీ కాళ్ల ముందుంచుతాను అని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాకు చేసిన వాగ్దానం గుర్తొచ్చింది. 6 అడుగుల ఎత్తు, విశాలమైన ఛాతీ, చూస్తే యుద్ధ వీరుడులా కనిపించే అఫ్జల్ ఖాన్ ముందు ఎంత వారలైనా తల దించుకుంటారు. కాని అఫ్జల్ ఖాన్ ముందు శివాజీ చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నాడు. అది అఫ్జల్ ఖాన్ కి మరింత భయాన్ని కలిగించింది. శివాజీ, నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ మాత్రం సమయపాలన లేదా అని ఘాటుగా అడిగాడు అఫ్జల్ ఖాన్. ఖాన్ సాబ్, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఎక్కువసేపు ఎదురు చూసేలా చేశాను. అది మా తప్పు అని వినయంగా చెప్పాడు శివాజీ. తప్పొప్పుకున్నావు కదా, క్షమించాం. మా కోసం ఈ అతిథి గృహాన్ని కూడా చాలా అందంగా అలంకరించారు. చూస్తుంటే ఇదే ఒక చిన్న రాజభవనంలా ఉంది అని నవ్వుతూ అన్నాడు అఫ్జల్ ఖాన్. ధన్యవాదాలు ఖాన్ సాబ్. మాలాంటి చిన్న సామంతరాజు మీలాంటి ధైర్య సాహసాలు కలిగిన సేనాపతికి ఈ మాత్రం చెయ్యడం మా అదృష్టం అని చెప్పి అక్కడే బల్లపై ఉంచిన పాత్రలో నుండి ఒక తమలపాకుని తాంబూలంలా చుట్టి అఫ్జల్ ఖాన్కిస్తూ, ఖాన్ సాబ్, ఇది వేసుకోండి. మా రాజ్యంలో ఎంతో ప్రత్యేకమైన పదార్థాలతో మీకోసం చేయించాను అని అన్నాడు శివాజీ. కాని అఫ్జల్ ఖాన్ కొద్దిగా అనుమానంగా, మనలో మనకేంటి మర్యాద, ముందు నువ్వు తీసుకో శివాజీ అని వినయంగా నటిస్తూ చెప్పాడు. ఖాన్ సాబ్, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో విషం లాంటిదేం కలపలేదు. స్నేహం కోసం చెయ్యి చూపేవారికి హాని చేసే సంస్కృతి మాకు లేదు అని చెప్పి తాంబూలాన్ని సగం చేసి నోట్లో వేసుకున్నాడు శివాజీ. అది చూసి అఫ్జల్ ఖాన్ కి నమ్మకం కలిగి వెంటనే శివాజీ అందించిన మరొక సగం తీసుకున్నాడు. అప్పుడే శివాజీకి తన తల్లి జీజాబాయి మాటలు గుర్తొచ్చాయి. శివాజీ, అఫ్జల్ ఖాన్ ఒక నీచుడు. ధర్మయుద్ధం అనేది అతనికి తెలీదు. ఎలాగైనా సరే యుద్ధంలో శత్రువును చంపడం అనేదే అతనికి తెలుసు. అలాంటి వాళ్లతో యుద్ధం చెయ్యాలంటే మనం అతనికన్నా తెలివిగా వ్యూహరచన చెయ్యాలి అని చెప్పింది. కాని నిజానికి అఫ్జల్ ఖాన్ని శివాజీ ఒంటరిగా కలవడం జీజాబాయికి ఇష్టం లేదు. అందుకే తల్లి చెప్పిన ప్రకారమే వ్యూహాలు రచించాడు శివాజీ. అఫ్జల్ ఖాన్తో సమావేశానికి ముందే తన రాజ్యంలోని మేధావులతో చర్చించి యుద్ధ వీరులతో మాట్లాడాడు. ఆ వీరులందరూ అఫ్జల్ ఖాన్తో ప్రత్యక్ష యుద్ధం చేద్దామనన్నారు. అందులోని ఒక నాయకుడు మంకోజీ అఫ్జల్ ఖాన్తో సమావేశం వద్దని, వెంటనే అతని ఆగడాలను ఆపాలంటే యుద్ధం చేద్దామని సలహా ఇచ్చాడు. కాని శివాజీ ఆలోచన వేరు. నేరుగా యుద్ధం చెయ్యాలంటే చాలా సైన్యం కావాలి. ఇప్పుడున్న సైన్యం సరిపోదు. దానివల్ల అనేక మంది ప్రాణాలు బలవుతాయి. దానివల్ల రాజ్యం బలహీనమై వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని అర్థం చేసుకుని అఫ్జల్ ఖాన్ నుండి సందేశం రాగానే సంధి చేసుకుందామని ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తున్న శివాజీని, హే శివాజీ, ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను కలవడం నీకు భయంగా ఉందా అని అడిగాడు అఫ్జల్ ఖాన్. లేదు ఖాన్ సాబ్, నాకు మీ గురించి, మీ వీరత్వం గురించి బాగా తెలుసు. మీ ముందు నిలబడ్డమే నాకు అదృష్టం అని చెప్పాడు శివాజీ. అవును శివాజీ, మాది చాలా దయాహృదయం. అందుకే నిన్ను క్షమించి కలవడానికి ఇక్కడిదాకా వచ్చాం అని పొగరుగా చెప్పాడు అఫ్జల్ ఖాన్. దయాహృదయం అన్న మాటలు వినగానే శివాజీకి విపరీతంగా కోపం వచ్చింది. వెంటనే ఆయనకు మనసులో అఫ్జల్ ఖాన్ చేసిన ఆకృత్యాలన్నీ గుర్తుకొచ్చాయి. తుల్జాపూర్లో కుల్దేవి ఆలయం ధ్వంసం చేయడం, హిందువులు పవిత్రంగా పూజించే ఆవును ఆ గుడిలో కోసి అపవిత్రం చేసి ఎవరినీ అందులోకి వెళ్లకుండా చెయ్యడం, అలా చేద్దామని అడ్డొచ్చిన వారిని అక్కడే మంటల్లో కాల్చేయడం, అలాగే ఎంతో చరిత్ర ఉన్న భవానీమాత ఆలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం, ఇవన్నీ శివాజీ మనసులో తిరుగుతూ ఉండగా, శివాజీ అన్న అఫ్జల్ ఖాన్ పిలుపుతో ఈ లోకంలోకొచ్చాడు శివాజీ. ఆ తర్వాత శివాజీని అఫ్జల్ ఖాన్ చాలా కోరికలు కోరాడు, ఆంక్షలు విధించాడు. అయినా అదంతా వింటూ నిశ్శబ్దంగా ఉన్నాడు శివాజీ.
మరోపక్క ఆదిల్షా పంపిన గూఢచారి ప్రతాప్గఢ్ ప్రాంతానికి చాలా వేగంగా వస్తున్నాడు. మరికొద్ది సమయంలో అతిథి గృహం దగ్గరకు చేరుకుంటాడు. కాని ఇక్కడ శివాజీ అప్పటికే అఫ్జల్ ఖాన్ని కలిశాడు. ఆదిల్షా కూడా చాలా తెలివైనవాడు. ఒకవేళ సమయానికి అఫ్జల్ ఖాన్ని కలవలేకపోతే రెండవ పథకం ప్రకారం ఏం చేయాలో కూడా గూఢచారికి చెప్పి పంపాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న శివాజీని గమనించిన అఫ్జల్ ఖాన్, మేము నీ గురించి చాలా విన్నాం ఛత్రపతి, కాని నువ్వు ఆదిల్ షాని ఎదురించేంత పెద్ద వీరుడివేం కాదు. ఆదిల్ షా సుల్తాన్ ప్రాంతాలను ఆక్రమించుకొని చాలా పెద్ద తప్పు చేశావు అనన్నాడు. అవును ఖాన్ సాబ్, మేము పొరపాటు చేశాం. ఆదిల్ షా సామ్రాజ్యం ముందు మేము చిన్న చీమలం అన్న సంగతి మర్చిపోయాం. మా తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి, మీతో కలుపుకోండి అని బాధగా చెప్పాడు శివాజీ. ఆ మాటలకు అఫ్జల్ ఖాన్ సంతోషించి, శివాజీ, మాతో కలిసిపోవాలని మంచి నిర్ణయం తీసుకున్నావు. ఒక తెలివైన వీరుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో నిరూపించావు. నీ కోటల్ని మాకప్పగించి మాతో శత్రుత్వం రద్దు చేసి కొత్త ప్రారంభానికి స్వాగతం చెప్పు అంటూ శివాజీని ఆలింగనం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు అఫ్జల్ ఖాన్. శివాజీ కూడా ముందుకు కదిలి అఫ్జల్ ఖాన్ని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడే అఫ్జల్ ఖాన్ ఎడమ చెయ్యి శివాజీ మెడ దగ్గరకు వెళ్ళింది. అతని మెడని గట్టిగా పట్టుకొని తన వస్త్రంలో దాచుకున్న ఆయుధాన్ని తీసి శివాజీ వీపు మీద పడవాలని చూశాడు. అది గమనించిన శివాజీ ఒక్క క్షణంలో వెనక్కు జరిగాడు. అలా జరుగుతుందని ఊహించని అఫ్జల్ ఖాన్ కోపంతో ఊగిపోతూ శివాజీ మీదకు దూకి మెడను గట్టిగా నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి చంపాలని చూశాడు. కాని అక్కడుంది ఛత్రపతి శివాజీ. అఫ్జల్ ఖాన్ తన మెడను నొక్కి పట్టగానే తన వస్త్రంలో రహస్యంగా దాచుకున్న చురకత్తి లాంటి ఆయుధాన్ని బయటకు తీసి అఫ్జల్ ఖాన్ వీపు మీద బలంగా ఒక పోటు పొడిచాడు శివాజీ. అంతే, అఫ్జల్ ఖాన్ కి దేవుడు కనిపించాడు. నొప్పి తట్టుకోలేక అరుస్తూ శివాజీని చూస్తూ, నువ్వు మోసగాడివి, మోసం చేశావు, నిన్ను వదలను అని అరుస్తున్నాడు. పులికి పంజా ఎప్పుడు విసిరాలో ఖచ్చితంగా తెలుసు. శివాజీ కూడా అంతే. క్రూరుడైన అఫ్జల్ ఖాన్తో ఆయుధాలు లేకుండా సమావేశానికి వెళ్లడం అంటే చావుని కోరి తెచ్చుకున్నట్టే. ఈ విషయమై అందరూ శివాజీని హెచ్చరించారు. శివాజీ సేనాపతి తానాజీ కూడా అఫ్జల్ ఖాన్తో సమావేశం వద్దన్నాడు. కాని శివాజీ వినలేదు. తానాజీ, నా గురించి నువ్వేం భయపడకు. సమావేశం సజావుగానే సాగుతోందని నేననుకుంటున్నాను. కాని నా జాగ్రత్తలో నేనుంటాను. ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని రహస్యంగా నా వస్త్రంలో దాచుకుని వెళ్తాను అని చెప్పాడు శివాజీ. ఇప్పుడు అదే ఆయుధంతో అఫ్జల్ ఖాన్ని పొడిచేశాడు. ఆ గృహంలోంచి బయటకు వచ్చిన శివాజీ సిద్ధంగా ఉన్న మరాఠా సైన్యం వైపు చూశాడు. సైన్యమంతా కేవలం శివాజీ ఆదేశం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇదంతా చూసిన సయ్యద్ బందా రక్తపు మడుగుల్లో చలనం లేకుండా పడున్న అఫ్జల్ ఖాన్ని చూడగానే కోపంతో ఊగిపోయి శివాజీ మీదకు కత్తెత్తాడు. కాని అతడు శివాజీని తాక్కముందే శివాజీ రక్షకుడు జీవాజీ మహాలా అతన్ని వెనక నుండి పొడిచేశాడు. ఇంతలో కృష్ణ భాస్కర్ కూడా కత్తి తీశాడు. బ్రాహ్మణుల మీద తనకున్న గౌరవంతో ఒక్కసారి అతని వైపు చూశాడు శివాజీ. కాని కృష్ణ భాస్కర్ కళ్లల్లో కసి చూసి ఇంకేమీ ఆలోచించకుండా ఒకే దెబ్బతో అతన్ని కూడా చంపేశాడు శివాజీ. కొద్దిసేపట్లోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడని అతని సైన్యం అంతటికీ తెలిసింది. అప్పుడే శివాజీ తన సైన్యానికి ఆదేశమిచ్చాడు. ఆ జోరు వానలో నిమిషంలోనే ఆ ప్రాంతమంతా యుద్ధభూమిగా మారిపోయింది. వర్షంలో తడుస్తూ తనకడ్డొచ్చిన సేనల మీద దాడి చేస్తూ ముందుకు వెళ్తున్నాడు శివాజీ. అప్పుడే ఆదిల్ షా గూఢచారి ఆ ప్రాంతానికి చేరుకుని జరుగుతున్నదంతా చెట్టుచాటు నుండి చూస్తున్నాడు. ఆ గూఢచారిని గమనించిన శివాజీ అతని వెనక నుండి పీక మీద కత్తి పెట్టి చేతులు వెనక్కి తిప్పి బంధించాడు. కొద్దిసేపట్లోనే శివాజీ సైన్యం అఫ్జల్ ఖాన్ సేనను ఓడించింది. ఆ వర్షంలో అఫ్జల్ ఖాన్ తల తీసుకుని గుర్రంపై కోటకి వెళ్తున్నాడు శివాజీ. తన అన్న శంభు మహారాజ్ని చంపిన వాడి తల ఇప్పుడు తన చేతుల్లో ఉందన్న గర్వంతో మీసం తిప్పుతూ వెళ్తున్నాడు. అతన్నలా చూస్తే మరణం కూడా భయంతో వణకాల్సిందే అన్నట్లు కనిపిస్తున్నాడు శివాజీ. అది చూసి జనమంతా ఛత్రపతి ఛత్రపతి అని అరుస్తున్నారు. తల్లి జీజాబాయికి అఫ్జల్ ఖాన్ తలని బహుమతిగా ఇచ్చాడు శివాజీ. ఆ తలను చూసిన జీజాబాయి, యుద్ధంలో ఓడిపోయిన సైనికుణ్ణి అవమానించడం సరైన పని కాదు. ఈ కోట వెనక భాగంలో అతన్ని తలతో సహా పూడ్చిపెట్టి అక్కడ దీపం పెట్టండి అని ఆజ్ఞాపించింది. అఫ్జల్ ఖాన్ మరణంతో అప్పటి వరకు హైందవ రాజ్య స్థాపనకున్న అడ్డంకులు తొలగిపోయాయి. కాని కొత్త అడ్డంకులు తయారయ్యాయి. ఇప్పుడు ఉత్తరాన ఔరంగజేబుని ఎదుర్కోవాలి.
అదే రోజు రాత్రి శివాజీకి మరొక లేఖ అందింది. అది చూసిన శివాజీ, అమ్మా భవానీ, నాకెందుకింత పరీక్ష పెడుతున్నావు అనుకుంటూ తన సేనాపతితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమన్నాడు. హైందవ సామ్రాజ్యాన్ని శివాజీ ఏర్పాటు చేయగలడా? అఫ్జల్ ఖాన్ మరణం తర్వాత ఆదిల్ షా ఏం చేశాడు? ఔరంగజేబును శివాజీ ఎలా ఎదుర్కొంటాడు?